వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో నేటి నుంచి అమల్లోకి సిఏఏ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. ముగిసిన టీడీపీ, జనసేన, బీజేపీ మీటింగ్. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ. ఈ నెల 17న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ. ఒకే వేదికపై కనిపించనున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్. పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారు. బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి అన్న సీఎం రేవంత్. రేపు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న కేసీఆర్. కథనభేరి సభకు సిద్ధమవుతున్న గులాబీ శ్రేణులు. కొనసాగుతున్న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ. రేపు సెకండ్ లిస్టు ప్రకటించే ఛాన్స్. భారత అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం. మిషన్ దివ్యాస్త్ర తొలి పరీక్ష విజయవంతం. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 616, నిఫ్టీ 160 పాయింట్లు నష్టం. బడుగు వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదల సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇల్లు పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పథకానికి సీఎం రేవంత్ ప్రారంభించారు. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని పథకం ప్రారంభించామని సీఎం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ 10 ఏళ్లు మోసం చేశారన్న సీఎం రేవంత్. పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని ఆరోపించారు. 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలు ఉంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు అని పేదవాళ్ల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయి ఇంట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు గాని బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి, ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను, బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నిక సొంతిళ్ల కళ సాకారం కోసం 10 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల బాధలు చూసే 6 గ్యారెంటీలు ప్రకటించామన్న బట్టి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో పేదవాడికి సొంతిల్లు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నామన్నారు. మనందరికీ తెలిసిందే, గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఒక గది ఎక్కడ పనికొస్తుంది, 2 గదులు కావాలి, అల్లుడు వస్తే ఆడబడుకుంటాడో, బిడ్డ వస్తే ఆడబడుకుంటుందో, గొర్రెనాడ కట్టేయాల, బర్రెనాడ కట్టేయాలని అపహాస్యం చేసి అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాన పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తుందా చేయదా మేమేమో పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికీ ఇక్కడి నుంచే సమాధానం చెప్తా ఉన్నాం.
ఈరోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీలు మీకోసమో లేకపోతే మీ మెప్పు కోసమో మేము ప్రకటించలేదు. మేము చెప్పిందల్లా ఈ రాష్ట్ర ప్రజల బాధలను చూసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుంటే నిధులు నీళ్లు నియామకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోతా ఉన్నాయి. మనం తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలి. ఆ కాపాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే మేము 6 గ్యారంటీలు నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికల కార్యాచరణ, పార్టీ లోక్సభ అభ్యర్థి అంశంపై చర్చించారు. బంజారాహిల్స్లోని నందీనగర్లో గల కేసీఆర్ నివాసంలో సమావేశం జరిగింది. ఈ భేటీకి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, రవీంద్ర నాయక్, గ్యాదరి కిషోర్, కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమతి లింగయ్య యాదవ్, సీనియర్ నేత చెరుకు సుధాకర్ సహా పలువురు పాల్గొన్నారు. నల్గొండ లోక్సభ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్. త్వరలోనే నల్గొండ లోక్సభ అభ్యర్థి ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి దళిత బలహీన వర్గాలను ఘోరంగా అవమానించారని బీఆర్ఎస్ నేత బల్క సుమన్ ఆరోపించారు. యాదాద్రిలో భట్టి విక్రమార్క, కొండా సురేఖను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోవడం అవమానకరమని అన్నారు. తమ ఆత్మ గౌరవం దెబ్బతిన్నదన్న బల్క సుమన్ దళిత బహుజన సమాజం గమనిస్తుందని అన్నారు. నయా దేశ్ముఖ్ రేవంత్ పాలనలో దళిత బీసీల పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. దీనిపై దళిత సంఘాలు, బీసీ సంఘాలు స్పందించాలని కోరారు. భట్టి విక్రమార్క అధికారులకు కత్తెర పెట్టారని, కక్షతో రేవంత్ రెడ్డి ఇలా చేశారని ఆరోపించారు. దళిత బహుజన జాతికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బల్క సుమన్ డిమాండ్ చేశారు. ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు, ముఖ్యమంత్రి గారి దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళేమో పైన కూర్చున్నారు. వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి, అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర, వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి భట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఇది జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి ఏపీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పులివెందులలో డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని, మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ వైఎస్ఆర్ వైద్య కళాశాలలను 51 ఎకరాలలో దాదాపు 500 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి బోధన ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ ఆసుపత్రి, వైద్య కళాశాల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సీఎం జగన్కు వివరించారు. అనంతరం సీఎం జగన్ పులివెందులలో అరటికాయల సమీకృత ప్యాకింగ్ హౌస్ను ప్రారంభించారు. ఈ ప్యాకింగ్ హౌస్ను 20 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలపై 1000 దొంగ కేసులు పెట్టారని నారా లోకేష్ అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 102 అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తాడిపత్రిలో నిర్వహించిన శంకారావం సభలో లోకేష్ వైసీపీ సర్కార్ మీద నిప్పులు చెరిగారు. ప్రతి కార్యకర్తను గుండెలో పెట్టుకుని చూసుకుంటారని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. తాడిపత్రిలో అదనంగా 4500 ఇల్లు కట్టించి లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు. విషయం చెప్పాడు.
చరిత్ర ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. చరిత్రలో కాదు కదా, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నంత వరకు జగన్ పేరు ఉంటుంది. చంచలగూడ జైలు గోడలపై జగన్ పేరు ఉంటుంది. క్విట్ ప్రోకో తెల్ల కాలర్ నేరస్తుడిగా చరిత్రలో జగన్ మిగిలిపోతాం ఖాయం. ఇంకొక డైలాగ్ కొట్టాడు, మాట ఇస్తే తగ్గేదే లేదంట. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం? వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. వారాలు వస్తున్నాయి పోతున్నాయి, సిపిఎస్ రద్దయిందా? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇచ్చాడా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా అని తాడిపత్రి ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా. పదే ఒక విషయం చెప్పాడు, చరిత్ర ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. చరిత్రలో కాదు కదా, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నంత వరకు. త్వరలో టీడీపీలో చేరతారని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్తో చర్చించి చేరాక తేదీ నిర్ణయిస్తామన్నారు. రాజకీయాలకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు చంద్రబాబుతో చెప్పారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి తన కుమారుడు పోటీ చేస్తారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి పనిచేయడం శుభపరిణామమని చెప్పారు. వైసీపీకి మాగుంట ఇటీవల రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి సంసిద్ధంగా ఉన్నామని తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. ఆశీస్సులు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక కూటమిలో ఉండటం అనేది, మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మన ఈ కలయికలో ఇంకా అద్భుతాలు కూడా సృష్టించే దాని కొరకు మన నాయకులందరూ కూడా ప్రణాళిక తయారు చేస్తున్నారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఈ అలయన్స్ కూడా జరగబోతుంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకులందరూ కూడా అందరం కలిసి మనం పనిచేసే దాని కొరకు కొనసాగుతాం. కేంద్రం నుంచి కరువు సాయం పొందడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని 3వ స్థానంలో నిలిపారని మండిపడ్డారు. రైతుల అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారని కనకమేడల చెప్పారు. ప్రభుత్వం ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో నీటి సౌకర్యము, నీటి వనరులు, రైతులకు నీరు అందించటం, ప్రజలకు తాగునీరు అందించటం అనేటువంటి విషయంలో పూర్తిగా వైఫల్యము చెంది నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యము చేసి పోలవరాన్ని పక్కన పెట్టి తిరోగమన దశలో జరుగుతున్న పనిని కూడా ఆపివేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాని ఫలితమే ఈ రోజున రైతులకు సాగునీరు లేకుండా పోయింది. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరిత వైఖరితో పట్టసీమను పట్టించుకోలేదు. పోలవరాన్ని తిరోగమన దశలో రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా మూలన పడేశారు. పైగా ఈయన మూలన పడేసినందువల్ల పోలవరం ప్రాజెక్టులో వేలాది కోట్లు నష్టం జరిగేలాగా డ్యామేజ్ జరిగి అన్ని కూడా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. దీని ఫలితమే ఇవాళ రాష్ట్ర రైతాంగం, ముఖ్యంగా రైతాంగం అధోగతి స్థితికి నెట్టబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో నీటి సౌకర్యము, నీటి వనరులు, రైతులకు నీరు అందించటం, ప్రజల పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో అభివృద్ధి సంక్షేమంపై మరింత ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో రేపు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు మోదీ. దేశవ్యాప్తంగా ఒకేసారి 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆయన ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 2 రైళ్లను కేటాయించింది కేంద్రం. ఈ 2 రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించడంతో సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. One product is basically the objective of this scheme is to promote the local products. You may be knowing that there are many products which are very famous in the local area. So to give them platform, to provide the visibility to the
other passengers, other people, the people of the other part of the country. This scheme was launched so that the local people can showcase their products at stations where the passengers from all over the country come to provide market for the bigger market for their product. So these are the main features of the one station one product. But in a nutshell, what I told you is to provide the platform for business as well as for marketing the local famous products. Advantages of this scheme are like individual artisans, craftsmen, weavers, drivers, farmers. They get the opportunity to sell their product. So one station, one product. Basically, the objective of this scheme is to promote the local products. You may be knowing that there are many products which are very famous in the local area. So to give them platform to provide. భారతదేశంలో న్యాయ వ్యవస్థకు ప్రాధాన్యత లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. ఖమ్మంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎన్వి రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రమణ. గతంలో తాను మూడు కోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తే పనుల విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థకు ప్రాధాన్యత లేదన్న విషయం దీంతో అర్థమైందన్నారు. ఉద్యమాలకెల్లా ఖమ్మమన్న రమణ కమ్యూనిస్టు పార్టీ నాయకులు తన ఇంట్లో ఉండి సాయుధ పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. అధికారంలో ఒక పదవిలో ఉన్నప్పుడు పిలిచి సన్మానం చేయటం అనేటటువంటిది ఒక సాంప్రదాయం కానీ అదొక పద్ధతి కానీ. మరి నేను పదవీ విరమణ చేసి దాదాపు సంవత్సరంన్నర పైన అవుతుంది. మరి ఏ అధికారం లేదు, ఏ హోదా లేదు. అయినప్పటికీ కూడా ఖమ్మం జిల్లా పెద్దలందరూ మరి ఎందుకు సన్మానం చేయాలనుకున్నారో నాకైతే అర్థం కావటం. సాధారణంగా అధికారంలో ఉన్న వాటితో అయితే ఏదో కొన్ని కార్యక్రమాలు పనులు అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దానికి భిన్నంగా అధికారం పోయిన దాదాపు 1.5 సంవత్సరం తర్వాత గుర్తుపెట్టుకుని మరి రామారావు ఇతర మిత్రులందరూ వేధించి మరి ఎందుకు చెప్తున్నారంటే దాదాపు ప్రతిరోజు కూడా ఫోన్ చేసి మా జిల్లాకి ఎప్పుడు వస్తారని చెప్పేసి అడిగారు. చివరికి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తున్నాను. సాధారణంగా ఒక అధికారంలో ఒక పదవిలో ఉన్నప్పుడు పిలిచి సన్మానం చేయటం అనేటటువంటి. సికింద్రాబాద్లో రేపు పెద్ద ఎత్తున మహిళా సదస్సును నిర్వహిస్తుంది తెలంగాణ సర్కార్. ఈ సదస్సుకు సుమారు 1,00,000 మంది స్వయం సహాయక బృందాల సభ్యులు తరలిరానుండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు సదస్సు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సిఎస్ శాంతికుమారి. సభకు విచ్చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో సరిపడా సీట్లు, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నటుడు, దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగులో సుమంత్ హీరోగా నటించిన సత్యంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీ ఇద్దరి కెరీర్కు ఎంతో బిగ్ హిట్గా నిలిచింది.
సత్యం తర్వాత ధనా 51, బ్రహ్మాస్త్రం, రాజుబాయ్, చాప్టర్ 6 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ సీజన్ 4లోనూ కంటెస్టెంట్గా పోటీపడ్డారు. హీరోయిన్ కళ్యాణిని సూర్యకిరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు. సూర్యకిరణ్ మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకానికి తొందరపడకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నివారించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ ఈసీల నియామకం తప్పనిసరి అయితే 2023లో సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో కూడిన ప్యానెల్ నియమించేట్టు చూడాలని జయ ఠాకూర్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. వారం 10 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువనున్న వేళ అనూప్ పాండే రిటైర్మెంట్, అరుణ్ గోయల్ రాజీనామా వల్ల ఎన్నికల కమిషన్కు 2 కమిషనర్లను మార్చి 15లోగా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జయ ఠాకూర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సిఈసి, ఈసీ నియామకాలకు సంబంధించి కొత్త చట్టం ఈ మధ్య అమలులోకి వచ్చింది. ఆ చట్టం ప్రకారం ప్రధాని, ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రితో కూడిన కమిటీ కొత్త ఈసీలను నియమించాలి. అందువలనే ఈ ప్రక్రియలో తాము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా పాల్గొనాలని కోరుతున్నట్లు పిటిషనర్ తెలిపారు. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో భారతీయ స్టేట్ బ్యాంకుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 26 రోజులుగా ఏం చేశారంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని అప్పట్లో ఎస్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఆ సమాచారాన్ని ఈ నెల 13లోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని తాము ఆదేశించామన్నారు. మీరు ఇలా అదనపు సమయం కోరుతూ రావడం చాలా తీవ్రమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తీర్పు స్పష్టంగా ఉందన్నారు. గత 26 రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎస్బీఐ వెంటనే ఆ వివరాలను ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసేంత వరకు నష్టపోతూనే వచ్చాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలు, కీలక రంగాల్లో అమ్మకాల కారణంగా మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 616 పాయింట్లు నష్టపోయి 73,502కి పడిపోయింది. నిఫ్టీ 160 పాయింట్లు కోల్పోయి 22,332 వద్ద స్థిరపడింది. బీఎస్సీ సెన్సెక్స్లో నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్గా నిలిచాయి. పవర్ గ్రిడ్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ నష్టపోయాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.